హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు బావి కాడికి పోయినా. బావి దగ్గరికి పోతే మేము చిన్నగా ఉన్నప్పుడు ఆడుకునే కాయలు కనిపించినాయి. చాలా రోజుల నుంచి, చాలా దగ్గర అయితే నేను ఒక 5 years బ్యాక్ అయితే ఆడుకునే దీంతో. నా మ్యారేజ్ తర్వాత అయితే పోయి ఇట్లాంటివి ఆడుకోలేదు. నేను చిన్నప్పుడు బావి కాడికి ఎప్పుడు పోయినా చిన్నప్పుడు ఏంది, నా మ్యారేజ్ అయ్యేంత వరకు కూడా ఈ కాయలతో ఆడుకునేది. టప్ టప్ అని సౌండ్ వస్తాయి. మా బాబు కొట్టుకొని రాకుండా నేను కొట్టుకొని చూపిస్తున్నా. టప్ టప్ అని సౌండ్ వస్తాయి కాయలు. ఇవి వైలెట్ కలర్లో అయితే ఫ్లవర్స్ వస్తాయి. ఇవి పువ్వులు కూడా చాలా బాగుంటాయి చూడనీకి. నాకు ఇవి చూడంగా అయితే చాలా బాగా అనిపించింది. ఫ్లవర్ అయితే చాలా బాగున్నాయి కదా. అయినా చిన్నప్పటి ఆనందమే వేరు కదా. ఇలాంటి ఆటలు ఆడుకుంటే చాలా బాగున్నాయి ఫ్లవర్స్ అయితే. అట్లే బావి కాడ జామకాయ చెట్లు ఉన్నాయి. అవి పెట్టి ఒక 3 years అవుతుంది. పోయిన ఇయర్ నుంచి కాయలు కాస్తున్నాయి. ఈ ఇయర్ సరిగా వాటర్ లేకుంటే జామకాయలు అయితే చిన్నగా కాసినాయి. చిన్నగా కాసినా కానీ చాలా తియ్యగా ఉన్నాయి. టేస్ట్ కూడా బాగుంది. చిన్నగా ఉన్నాయి కానీ తియ్యగా ఉంటాయి కాయలు అయితే. నేను తిని చూసిన, చాలా తియ్యగా ఉంది చిన్న కాయలు అయినా సరే. అట్నే జామకాయలు ఉన్నాయి. 5-6 చెట్లు ఉన్నాయి. పెద్ద చెట్టు జామకాయలు అయితే అయిపోయినాయి. ఇవి చిన్న చెట్లు ఒక 3 years బ్యాక్ పెట్టినాము ఇవి. అట్నే బావి కాడ బీట్రూట్ జామ చెట్టు ఉంది. కాయలు కూడా మన సేమ్ బీట్రూట్ తింటే ఎట్లా ఉంటుంది ఆ విధంగానే ఉంటాయి. ఇప్పుడైతే చిన్న కాయలు అయినాయి, ఇంకా పెద్ద కాయలు కాలేదు. దాని ఆకులు, పండు, లోపల గింజల గుజ్జు కూడా మన బీట్రూట్లో ఏ విధంగా గుజ్జు ఉంటుందో అట్నే ఉంటుంది. తింటే కూడా మన సేమ్ బీట్రూట్ తిన్నట్టే అనిపిస్తుంది. అట్నే బావి కాడ పోయిన ఇయర్ పెట్టిన ఉసిరి చెట్టు చుట్టూ గడ్డి పెరిగింది. అది గడ్డి పెరిగినందుకు చెట్టు పెద్దగా కాలేదు. నేను ఇట్లా ఎప్పుడైనా బావి కాడికి పోయినప్పుడు చెట్ల దగ్గర గడ్డి ఉంటే తీసేస్తా. ఇది పోయిన ఇయర్ పెట్టిన ఉసిరి చెట్టు. గడ్డి అయితే బాగా పెరిగింది. పొలం గట్టిది కాబట్టి చెట్టు అనేది తొందరగా పెద్దగా కాలేదు. గడ్డి అయితే బాగా ఎక్కువ అయింది. నిన్న మొన్న వర్షాలకు గడ్డి పెరిగింది. నేను ఇట్లా బావి కాడికి పోయినప్పుడల్లా ఇట్లా గడ్డి తీసేస్తా చెట్ల చుట్టూ ఉంటే. గడ్డి అయితే బాగా ఎక్కువ ఉంది, గట్టిగా వెళ్తుంది. మీరు కూడా చేస్తారా? వెళ్ళినప్పుడు నేనైతే చేస్తా. ఉసిరి చెట్టు దగ్గర ఉన్న గడ్డి మొత్తం తీసేసిన. ఎక్కువనే ఉంది, తీస్తూ ఉంటే వెళ్తూనే ఉంది గడ్డి. నిన్న మొన్న వర్షం పడ్డది కాబట్టి చేతులతోనే తీసేస్తే బాగానే వెళ్ళింది. ఇంకా వర్షం పడకుండా అయితే వెళ్ళలేదు. గడ్డి అయితే బాగా పెరిగింది. తీస్తూ ఉంటే వెళ్తూనే ఉంది గడ్డి అయితే. చెట్టు చుట్టూ ఎక్కువ పెరిగింది బాగా. ఇది వర్షాకాలం కాబట్టి గడ్డి అయితే ఎక్కువనే పెరుగుతుంది. తీసేసిన మొత్తం నేను. అయినా మన మొక్కలను పెంచడంలో ఉన్న ఆనందమే వేరు కదా. అట్లా తీసేసి అయితే నాకైతే మస్తు ఆనందం అనిపిస్తుంది బావి కాడికి పోయినప్పుడు. ఎందుకంటే నేను ఒక రైతు బిడ్డను కాబట్టి నాకు వ్యవసాయ పనులు అంటే బాగా ఇష్టం. నా మ్యారేజ్ అయిన నుంచి అయితే నేను ఏం చేయట్లేదు. ఒక 5 years నుంచి. 5 years బ్యాక్ అయితే అన్ని పనులు చేసేదాన్ని పొలం దగ్గర. నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి పోయినప్పుడు అయితే ఖచ్చితంగా బావి దగ్గరికి పోతా. నా బిడ్డ కూడా ఎంత గడ్డిలైనా ముళ్ళలైనా నడుచుకుంటూ పోతుంది. వద్దు అన్నా కూడా వినదు. మా అమ్మ వాళ్ళు అక్కడ దూరంగా బర్రెలను మేపుతారు. మా అమ్మ మా నాయన ఇద్దరు మేపుతుంట నేను అమ్మమ్మ దగ్గరికి పోతా అని నా కొడుకు నా బిడ్డ ఇద్దరు పోతూనే ఊరు గడ్డిలోకి వెళ్ళి. అందులో ఏమున్నాయి కూడా చూడకుండా పోతూనే ఊరు. వద్దమ్మా పోకు అన్నా కానీ పోతా. ఏడుకోతావు అంటే అమ్మమ్మ తాత పోతా అని పోతూనే ఉంది. భయం అయితే ఏం కాదు, నా భయం అవుతలేదంటే ఏం అవుతలేదు అని పోతూనే నడుచుకుంటా గడ్డిలోకి వెళ్ళి. చిన్నగా అడుగులు వేసుకుంటా మెల్లమెల్లగా నడుచుకుంటా గడ్డిలోకి వెళ్ళి నడుచుకుంటా పోతూనే ఉంది. అలవాటు అయిపోయింది ఇక నా బిడ్డకు కూడా. నవ్వుకుంటూ పోతుంది ఇంక మంచిగా, నేను అమ్మమ్మ తాత దగ్గరికి పోతున్నాని.
వద్దన్నా కూడా వినకుండా అట్లనే పోతుంది. వద్దు అమ్మమ్మ వస్తుంది ఎత్తుకొని పోతా అన్నా కానీ వద్దు నేనే పోతా అని పోతూనే ఉంది. చెప్తే అయితే వినదు మా పాప అయితే. మెల్లగా పోయి ఇక తాత నన్ను ఎత్తుకో అంటే మా నాయన ఎత్తుకొని బలరం కాస్తారు ఇద్దరు బట్టల కాడ నిలబడి. ఆమె అయితే హ్యాపీగా అయింది.